ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో పార్ట్ 1 మోపిదేవి చూసిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 అనేది పెడుతున్నామండి. సో పార్ట్ 2లో మనం ఇక్కడ ఉన్న పూజలు, దాని తొలక విశిష్టత, అదేవిధంగా దీని తొలక ఇంపార్టెన్స్, టైమింగ్, దాని తొలక అమౌంట్ ఎంత అవుతుందో మీరు చూడబోతున్నారు. సో ఇందులో మనం ఏదైతే లాడ్జ్ ఉందో, మన హోటల్ ఉందో, మనం మోపిదేవి టెంపుల్ జస్ట్ బ్యాక్ సైడే తీసుకున్నాం కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు కూడా వస్తే కంపల్సరీగా దగ్గరున్న ఏరియాస్ మాత్రం ప్రిఫర్ చేయండి. మేమైతే ఇక్కడ వెంకటేశ్వర లాడ్జ్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ టికెట్స్ అనేవి మనకు విక్రయిస్తారు. తెల్లవారు మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది. అభిషేకం అయితే 200, అదేవిధంగా నాగదోష అయితే 750. ఆలయంలోనే బ్యాక్ సైడ్ ఒకవేళ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఏరియాలో అక్కడ ఎంతమంది అయితే పడతారో అంతమంది మాత్రమే అక్కడ అలౌ చేసిన తర్వాత మనకి నాగదోష, సర్పదోష, రాహుకేతు పూజలు అనేవి ఇక్కడికి నిర్వహిస్తారు. సో టికెట్తో పాటు మాత్రమే మనం ఇంకే సామాగ్రి కూడా తీసుకొని రావక్కర్లేదు. సో వీలే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైన ప్యాక్ అనేది ఇస్తారు. ఇక్కడ ఉన్న సామాగ్రిలు బియ్యం, తమలపాకు, వెండితో చేసిన సర్పం, అట్టిపళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షంతులు ఇవన్నీ కూడా వీలే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఎంతమంది వస్తే టికెట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా పూజలు చేసి పంపిస్తారు. పక్కనే ఉన్న అభిషేకంకి వెళ్తే అక్కడ ఉన్న పాలు ఏవైతే మనకు ప్యాకెట్ ఇస్తారో టెట్రా ప్యాక్, దాంతో అభిషేకం అనేది మనం ఇక్కడ చేస్తాం. స్వామివారికి అభిషేకం అనేది ఇక్కడ చేస్తాం. అభిషేకం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ ఇక్కడ ముడుపు కట్టడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈ ఆచారం అనేది చాలా పురాతనమైనది. చాలా పాత చెట్టు నాగమల్లి చెట్టు. ఈ నాగమల్లి చెట్టుకి 5 వైపులా మనం చూసినట్టయితే 5 సర్పాలు అనేవి ఇక్కడ తయారు చేసి పెట్టున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకి ముడుపు కూడా అక్కడ పక్కనే ఉన్న ఏవైతే విక్రయం షాప్స్ ఏవైతే ఉంటాయో, షాప్స్ అక్కడ దగ్గర ఉన్న షాప్స్ ఏవైతే ఉంటాయో ఆ షాప్స్లో ఈజీగా మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఈ చెట్టు అనేది ఈ విధంగా ఉంటుందండి. మీకు డౌన్లోడ్ చేసి పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి కెనాన్ బాల్ ట్రీ, అదేవిధంగా నాగమల్లి చెట్టు అనేది ఉంటుంది. శివుడికి చాలా ఇష్టమైన చెట్టు నాగమల్లి చెట్టు అనేది. మీరు పాత ఏవైతే టెంపుల్స్ ఉంటాయో ఇవన్నింటిలో కంపల్సరీగా ఈ చెట్టు అనేది ఉంటుంది. మనకి లింగాకారం ఆకారంలో దీని ఫ్లవర్ అయితే మనకు ఉంటుంది. ఆగస్ట్ సెప్టెంబర్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడే చూడవచ్చు మనకి సుబ్రహ్మణ్య స్వామి తాలూకా విగ్రహం అనేది ఆలయంలో ఉంది. చాలామంది ఇక్కడ స్వామికి అభిషేకం అది కూడా చేస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసి దీన్ని ఒక తీర్థస్థలంగా మార్చుతున్నారు గవర్నమెంట్ వారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఏరియా ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ ఏరియా బ్యాక్ సైడ్ తీసుకోవడం కారణం అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈజీగా మనం మార్నింగ్ పూజలు అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన హోటల్కి వెళ్ళి మనం రెస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో మా ప్రిఫరెన్స్ ఏంటంటే దగ్గరలో ఇక్కడ ఒకవేళ మీరు విజిట్ చేసినట్టుంటే దగ్గరే ఉన్న హోటల్స్ ఏవైనా సరే దాన్ని కాంటాక్ట్ చేసి ప్రీ బుకింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ట్యూస్డే, సండే అనేది చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. చుట్టుపక్కల ఏరియాలు అంటే విజయవాడ, విజాగ్, అదేవిధంగా ఏరియాస్ అన్నిటి నుంచి కూడా మనుషులు వచ్చి ఇక్కడ పూజలు అవి చేయించుకుంటుంటారు. సో నాగమల్లి చెట్టు దగ్గర ఈవిడ ఉంటారు. కంపల్సరీగా ఈవిడ అసిస్టెన్స్ తీసుకొని మీరు ముడుపు అనేది కట్టొచ్చు. సో దగ్గరే తీసుకుంటే ఈ విధమైన మనకి లొకేషన్ అనేది ఈజీగా ఉంటుంది. మేము జస్ట్ బ్యాక్ సైడే తీసుకున్నాం. సో ఇది నాగమల్లి చెట్టు అండి. ఈ నాగమల్లి చెట్టు అనేది చాలా విశిష్టకరమైన చెట్టు. సో చాలామంది ఇక్కడికి వచ్చి నిద్ర కూడా చేస్తారు అనేసి ఎప్పటి నుంచో స్థల పురాణంలో ఉన్న ఒక ఆచారం. ఇక్కడ మనకి 7:30 నుంచి ఆలయంలో లోపల ప్రవేశించడానికి అనుమతి అనేది సిబ్బంది కలిగిస్తారు. సో ఇక్కడ మనకి చూడవచ్చు చాలామంది అప్పటికే ఇక్కడికి వచ్చి నిద్ర అనేది చేస్తారు. ఈ నిద్ర చేయడానికి కారణం ఏంటి అంటే మన మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో స్వామివారికి చెప్పుకొని మనం కొంచెంసేపు కునికి పట్టినట్టుగా, అంటే జస్ట్ ఒక స్లీప్, జస్ట్ ఒక న్యాప్ చేసినట్టుగా ఒకవేళ ఉన్నట్టయితే మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా స్వామి తీరుస్తారని ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం. సో దీని ప్రకారం భక్తులందరూ కూడా 7:30 నుంచి వచ్చి 9 o'clock అయితే మనకి డోర్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో ఇది నైట్ వ్యూ అండి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ చాలా నీట్గా మన లైటింగ్స్ అన్నీ పెట్టారు. మొత్తం టెంపుల్ అంతా కూడా లైటింగ్స్తో చాలా దివ్యమానంగా వెలుగుతుంది. సో ఇది అవుట్ సైడ్ మనం చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉన్న ఒక విగ్రహం. సో ఇక్కడ మనకి ఆలయంలో పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా అక్కడ దీపారాధన కూడా చేస్తాం. సో ఇది అవుట్ సైడ్ ఏరియా. నైట్ వ్యూ చాలా నిర్మానుషంగా ఉంటుంది మొత్తం నైట్ అంతా కూడా. సో ఈజీగా మీరు 7:30 8 o'clock అయితే మొత్తం అంతా మీ ఫుడ్ గట్రా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ గట్రా ఏవి గట్రా మీకు అవైలబుల్గా ఉండవు.
సో ఈ విధంగా మనం పూజలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ అనేది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బయట ఉన్న విగ్రహం కూడా మనం పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా దీపారాధన అనేది మనం చేసుకొని మన తాలూకా కోరికలు అనేవి మనం కోరుకోవచ్చు. సో ఇది నాగమల్లి చెట్టు మొత్తం అంతా కూడా ఫెన్సింగ్తో దీన్ని కట్టుబడి చాలా నియమనిష్టలతో మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెన్స్గా మనం చూసినట్టయితే లడ్డు అండి, ప్రసాదం లడ్డు, అదేవిధంగా పులిహోర అనేది చాలా ఇంపార్టెన్స్గా ఇక్కడ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో మేము కూడా లడ్డు అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ లడ్డు కోసం కూడా మనం ఏంటంటే మనీ ఒక దగ్గర పే చేసి అక్కడ కౌంటర్ ఫైల్ అనేది మనకి ఇస్తారు. ఆ కౌంటర్ ఫైల్ తీసుకొని మనం అక్కడ ప్రసాదం కౌంటర్కి వెళ్తే మనకి లడ్డు అనేది వాళ్ళు ఇస్తారు. సో దర్శనం భాగ్యం అనేది స్వామి జరిగిందండి. స్వామి లింగాకారం రూపంలో స్వయంభూగా ఇక్కడ వెలిసారు. సో సుబ్రహ్మణ్య స్వామి లింగాకారంలో అందరికీ భక్తులందరికీ కూడా తన కోరికలన్నీ తీర్చే ఒక ఇష్టదైవంగా మోపిదేవిలో నిలిచి ఉన్నారు. సో మా పేరెంట్స్ అందరూ కూడా దూరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా వీడియో కాల్ చేసి మొత్తం ఏరియా అంతా కూడా చూపించడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచే స్వామి తాలూకా ఆశీస్సులు అనేది పొందారు. సో ఈ విధంగా మోపిదేవి డెఫినెట్లీ విజిట్ ఏ ప్లేస్. ఎందుకంటే కంపల్సరీగా ఇక్కడ వస్తే ఒక డివైన్ ప్రెజెన్స్ అనేది మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రాహుకేతు పూజ, సర్పదోష నివారణి, ఇవన్నిటికి కూడా కంపల్సరీగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో మనకి చెన్నై, బెంగళూరు, కోల్కత్తా ఇవన్నీ తదితర ప్రాంతాల నుంచి ఎంతోమంది దీని తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకుంటూ ప్రతిరోజు కూడా రావడం అనేది కొన్ని వేలల్లో లక్షల్లో మనుషులందరూ కూడా వచ్చి స్వామిని తరతీరా మొక్కుంటి తన మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకుంటూ ఎంతోమంది ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో తెలుగులో వీరి తలకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నారు. సో ఈ ప్రకారంగా మనం ముడిపు అనేది ఇక్కడ కట్టడం అనేది జరుగుతుంది. సో ఈ ఏరియా ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మోపిదేవి అనే పర్టికులర్ ఏరియాని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చాలామంది ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఏరియా అవుట్ సైడ్ ఏరియా చూడండి. ఇక్కడ మనకు చెప్పాను కదా, మీకు ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ముడుపులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. అదేవిధంగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా షాప్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టెన్షన్ ఏరియా బ్యాక్ సైడ్ ఆఫ్ మోపిదేవి ఇక్కడ నాగప్రతిష్ఠ అనేది జరుగుతుంది. నాగప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఈ ఏరియాలో మనకి ఏంటంటే ఎవరైతే మొక్కుంటారో ఈ విధంగా పూజలు, అదేవిధంగా హవన్ అంటే యజ్ఞాలు ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నాగప్రతిష్ఠ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వంట కూడా వండుకోవడానికి సౌకర్యం అనేది కలిగించారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇక్కడ మనకి మినిమం అమౌంట్ ఆఫ్ టికెట్ పెట్టి ఇక్కడ మన తాలూకా ఏవైతే ఇక్కడ బయట విక్రయిస్తారో రైస్, మిల్క్, అదేవిధంగా మనకి షుగర్ కావాలంటే షుగర్, జాగరీ కావాలంటే జాగరీ, బెల్లం కావాలంటే బెల్లం, సో ఇవన్నీ వేసి పరమాన్నం వండి మనం ప్రసాదం రూపంలో స్వామికి తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా పెడతారండి. సో ఈ పక్కనే గోశాల కూడా ఉంది. గోశాల కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఈ ఏరియాలోనే. ఇదంతా కూడా ఒక పల్లెటూరు వాతావరణం, మనకి చాలా బాగా ఇదంతా కూడా అదంతా కూడా గ్రీనరీయే. సో ఇదే ఒక హాలు. ఈ హాల్లో మీకు ఏంటంటే అక్షరాభ్యాసం, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా ఇక్కడ కంపల్సరీగా చేయడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువగా రష్ ఉంటుంది వీక్ డేస్లో. సో ఇది నాగప్రతిష్ఠ. ఈ విధంగా ఎవరైతే మొక్కుంటారో స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని తీసుకెళ్ళి ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. సో దీనికి 11,000 రూపీస్ అనేవి అక్కడ కనుక్కుంటే చెప్పారు. 11,000 రూపీస్ అనేది మనకి ఛార్జ్ చేస్తారు. ఆ విగ్రహం అనేది అక్కడ ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడం చేస్తారు. సో ఈ ఏరియా అంతా కూడా మనకి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు. లేకపోతే కొంతమంది చిన్నపిల్లలకి వీళ్ళందరికీ కూడా ఏంటంటే మొక్కుంటే వాళ్ళకి హెయిర్ అది కూడా ఇక్కడే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది నాగప్రతిష్ఠ మీరు చూడవచ్చు. ఎన్నో విగ్రహాలు, నాగేంద్రుడిది, స్వామిది విగ్రహాలు చూడండి, ఎన్నో విగ్రహాలు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా నాగప్రతిష్ఠ అనేది జరుగుతుంది. సో ఈ ఏరియాతో పాటు పక్కనున్న ఏరియాస్ కూడా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ ప్రతిష్ఠ అనేది ఏరియాని ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా నాగప్రతిష్ఠే. ఇంకా ఏరియాని బాగా డెవలప్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రతిష్ఠించడం అనేది చేస్తున్నారు.
సో మోపిదేవి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ అందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలని నేను అనుకుంటున్నాను. మొత్తం టైమింగ్తో పాటు అదేవిధంగా విశాఖపట్నం నుంచి బయలుదేరితే మీకు 7 to 8 hours 10 hours పడుతుంది. మనకి బస్సెస్ కూడా ఉన్నాయి, అదేవిధంగా ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. మన విజయవాడ మచిలీపట్నం వెళ్ళిపోతే అక్కడి నుంచి అవనిగడ్డకి వెళ్ళే త్రోవలో మనకి మోపిదేవి బస్సెస్ సౌకర్యం కూడా చాలా ఎక్కువ ఉంది. విజయవాడ నుంచి మనకు కావాలంటే క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మోపిదేవి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.